కథను వినబోయే శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సింబల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు దొంగలకు నాయకుడు. పూర్వం ఒక అరణ్య ప్రాంతంలో ఒక దొంగల ముఠా ఉండేది. ఆ దొంగలు చుట్టుపక్కల ఎన్నో దొంగతనాలు చేసి అంతులేని సొమ్ము కొల్లగొట్టారు. అయితే ఆ దొంగలను పట్టుకున్నవారు లేరు. కనీసం వారుండే చోటు కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ అరణ్యంలోనే ఒక పేదవాడు, అతని భార్య, ఆనందుడు అనే కొడుకు ఉండేవారు. ఆనందుడు కొంచెం పెద్దవాడయ్యాక వాడికి దొంగలను గురించి తెలియవచ్చింది. తన శరీరం మీద ఒక చింకి చొక్కా కూడా లేకపోవడానికి కారణం ఆ దొంగలేనని, వాళ్ళు చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరిని దరిద్రులుగా చేశారని వాడు విన్నాడు. విని ఈ దొంగలందరినీ తాను ఎలాగైనా హతమార్చాలి అని అనుకున్నాడు. నాయనా, నువ్వు పసివాడివి, ఆరితేరిన దొంగలను నువ్వేం చేయగలవురా? వాళ్ళు అతి సులువుగా నీ ప్రాణాలు కూడా తీయగలరు అన్నారు వాడి తల్లిదండ్రులు. అయినా ఆనందుడి బుద్ధి మారలేదు. ఎలాగైనా దొంగలను హతమార్చాలన్న కాంక్ష వాడిలో రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. చిట్ట చివరకు ఒకనాడు వాడి తల్లిదండ్రులతో చెప్పి దొంగలు ఉండే చోటుకి పోతాను అని బయలుదేరాడు. ఆనందుడు ఆ అరణ్యంలో పడి పోగా 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 కొంతసేపటికి తీవ్రమైన గాలివాన వచ్చింది. వానకు తడుస్తూ దారి తెన్ను కనబడని ఆ అరణ్యంలో పడి కొంత దూరం వెళ్ళగా దూరాన వాడికి ఒక దీపం కనిపించింది. వాడు ఆ దీపం ఉన్న చోటు గుర్తుపెట్టుకుని నేరుగా వెళ్ళి ఒక భవనం చేరుకుని తలుపు తట్టాడు. అది చాలా పెద్ద భవనం. అరణ్యం మధ్య అంత పెద్ద భవనం ఉంటుందని ఆనందుడు కలలో కూడా ఊహించలేదు. అది దొంగలు ఉండే భవనం. ఒక ముసలిది వచ్చి తలుపు తెరిచింది. ఇంట్లో ఆ ముసలిది తప్ప ఆ సమయాన ఇంకెవరూ లేరు. అవ్వా, బయట చాలా దారుణంగా ఉంది, లోపలికి రావచ్చునా అన్నాడు ఆనందుడు. లోపల నీకు ఇంకా దారుణంగా ఉంటుంది నాయన, లోపలికి రాకు అన్నది ముసలిది. ఎందువలనవ్వా అని అడిగాడు ఆనందుడు. ఎందువల్లనా? ఇది దొంగలు ఉండే చోటు. వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నారు. వీళ్ళకి దయాదాక్షిణ్యాలు ఏ కోసానా ఉండవు. కనిపించిన మనిషి దగ్గర ఏమున్నా లాగేసుకుంటారు. ఏమీ లేకపోతే ప్రాణాలన్నా తీసుకుంటారు అన్నది అవ్వ. వెధవ ప్రాణాలు పోతే పోయాయిలే, బయట గాలివానలో చచ్చే కన్నా హాయిగా వెచ్చవెచ్చగా ఈ ఇంట్లో చస్తాను అంటూ ఆనందుడు లోపలికి వచ్చాడు. ఇంటి నిండా ధనం కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నది. ఆనందుడు ఆ కుప్పల మధ్య చోటు చేసుకుని నిద్రపోవటానికి కళ్ళు మూసుకున్నాడు. ఇంతలోనే దొంగలు వచ్చి ఆనందుడు చూసి, వీడెవడు, వీడి దగ్గర డబ్బేమైనా ఉన్నదా అని అవ్వని అడిగారు. వీడి ఒంటిపైన చొక్కా కూడా లేదు, డబ్బేముంటుంది అన్నది అవ్వ. ఈ మాటలు విని దొంగలు నవ్వుకుని, అయితే వీడు మన రాజ్యంలో వాడే అయి ఉంటాడు, వీడిని ఇప్పుడే చంపుదామా లేక రేపు ఉదయం దాకా హింస పెడదామా అని వితర్కించుకున్నారు. ఈ మాటలు ఆనందుడు విన్నాడు. వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నదని తెలుసుకుని వాడు దొంగలతో, అయ్యలారా, నాకు చిన్నతనం నుంచి దొంగ కావాలని చాలా సరదా, అందుచేత మీ నౌకరుగా పనిచేయటానికి వచ్చాను అన్నాడు. ఈ మాటలకు దొంగలు సంతోషించి, అలా చెప్పవేం మరి, మేము కొత్త వాళ్లను తీసుకుంటూనే ఉంటాం. అయితే మాలో చేరదలిచిన వాడికి ఒక పరీక్ష ఉన్నది. అదేమిటంటే, మా శిష్యుడు కాదలచినవాడు పట్టుబడకుండా ఎవరికీ హాని చేయకుండా ఒక్క దొంగతనం చేయాలి. అలాంటి దొంగతనాలు 2 చేసిన వారిని మాతో సమంగా చూస్తాం. 3 దొంగతనాలు అలాంటి చేసిన వాడిని మేము నాయకుడిగా పెట్టుకుంటాం. జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎవరి చుట్టూ దొంగతనం చేస్తావో వారికి తెలియకుండా దొంగతనం జరగాలి, వారికి ఎటువంటి హాని జరగకూడదు అన్నారు వాళ్ళు. ఆనందుడు సరేనన్నాడు. వాడు మర్నాడు ఉదయమే దొంగలుండే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ ఇంట్లో కనిపించిన అందమైన పాదరక్ష ఒకటి తీసుకున్నాడు. ఆ పాదరక్షను ఒక కాలిబాట మీద ఉంచి ఆనందుడు సమీపంలో ఉన్న పొదలలో దాక్కున్నాడు. కాసేపటికి ఒక కాపు ఒక ఎద్దును అమ్మటానికి తోలుకుపోతూ ఆ దారి వెంట వచ్చాడు. అతను ఆ పాదరక్షను చూసి, మంచి చెప్పే, కానీ ఒకటే అయిపోయింది, జత కూడా ఉంటే బాగుండేది అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. కాపు కనుచాటు కాగానే ఆనందుడు పొదలోంచి వచ్చి పాదరక్షను తీసుకుని అడ్డదారిన పరిగెత్తి ముందుకంటా పోయి మళ్ళీ ఆ పాదరక్షను కాపు వచ్చే దారిలో పెట్టి పక్కనే పొదల మాటను దాగాడు. కొంతసేపటికి కాపు వచ్చి ఆ పాదరక్షను చూసి అది మొదటిదన జత అనుకున్నాడు. అతను తన ఎద్దును ఆ సమీపాన ఉన్న చెట్టుకు కట్టేసి మొదటి చెప్పు కోసం వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఆనందుడు పొదల చాటు నుంచి వచ్చి
ఆ ఎద్దు తాడు విప్పి దాంతో దొంగలు ఉండే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆనందుడు చేసిన దొంగతనం గురించి దొంగలు విని సంతోషించి వాడిని తమ శిష్యుడుగా చేర్చుకున్నారు. అయితే ఆనందుడికి కావలసింది దొంగలకు నాయకుడు కావడం. అందుచేత వాడు ఇలాంటివే మరి 2 దొంగతనాలు నిశ్చయించుకుని ఒక పగ్గం తీసుకుని బయలుదేరి మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు. ఈలోపుగా కాపు తన ఎద్దు కాస్త పోయినందుకు విచారించి ఇంటికి తిరిగి వెళ్ళి తన రెండో ఎద్దును అమ్మటానికి తోలుకు రాసాగాడు. ఆనందుడు ఈ సంగతి గ్రహించి కాపు వచ్చే దారిలో ఒక చెట్టు ఎక్కి దాని కొమ్మకు పగ్గం కట్టి దాన్ని తన 2 చంకల కింద కట్టుకుని వేలాడబడి చనిపోయిన వాడిలాగా నటించాడు. అలా వేలాడుతున్న ఆనందుని చూసి వీటికి ఎవరో మంచి శాస్తి చేశారు, అరణ్యంలో ఉన్న దొంగలందరికీ ఇలా చేస్తే బాగుండును అనుకుంటూ కాపు ముందుకు వెళ్ళసాగాడు. కాపు కనుమాటు కాగానే ఆనందుడు తన చేతులు పగ్గం ఉచ్చులోంచి లాగేసుకుని అడ్డదారిని ముందుకు వెళ్ళి కాపు అటుగా వచ్చేలోపుగా మరొక చెట్టుకు ముందులాగానే వేలాడబడ్డాడు. కాపు వాణ్ణి చూసి మరొకడికి కూడా ఇలా శిక్ష పడింది అనుకుని ముందుకు సాగాడు. ఆనందుడు అడ్డదారిన ఇంకా ముందుకు వెళ్ళి 3వ చెట్టు కూడా అదే విధంగా వేలాడబడ్డాడు. 3వసారి వాడిని చూసేసరికి కాపుకు సందేహం వచ్చింది. వీటి చూస్తే ఆ మనిషిలాగానే ఉన్నాడే, ఇన్ని చెట్ల మీద ఎలా చచ్చాడు, ఈ సంగతి తేల్చుకోవాల్సింది అనుకుని ఆ ఎద్దును ఒక చెట్టు కట్టేసి వెనక్కు పరిగెత్తాడు. కాపు అలా వెళ్ళగానే ఆనందుడు తన కట్లు విడిపించుకుని పగ్గం భుజాన వేసుకుని ఎద్దును విప్పి దొంగల వద్దకు తోలుకుపోయాడు. భేష్, నిన్ను మాలో ఒకటిగా చేర్చుకుంటున్నాం అన్నారు దొంగలు. తన రెండో ఎద్దు కూడా పోయేసరికి కాపుకు చాలా బాధ కలిగింది. ఇంకా అతని వద్ద ఒక్క ఎద్దే మిగిలింది. దాన్ని అమ్మకపోతే అతనికి జరగదు. అందుచేత అతను మళ్ళీ ఇంటికి వెళ్ళి తన 3వ ఎద్దును తీసుకుని దొంగల జాడ కోసం శ్రద్ధగా చూస్తూ అడవి దారి వెంట రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికి దారి పక్కన ఉన్న పొదల వెనక నుంచి పెద్ద ఎద్దు రంకె వినిపించింది. అది నా ఎద్దే, ఎలాగో కట్లు విప్పుకుని అడవిలో మేయటానికి పోయి ఉంటుంది, ఒకవేళ 2 ఎద్దులు ఉన్నాయేమో అని కాపు ఆశపడుతూ 3వ ఎద్దును దారి పక్కన ఉన్న ఒక చెట్టు కట్టేసి పొదలలోకి తన పోయిన ఎద్దులను వెతకడానికి వెళ్ళాడు. కానీ పొదల చాటు నుంచి రంకె వేసినది ఆనందుడే. కాపు పొదలలోకి వెళ్ళగానే వాడు యువతలకు వచ్చేసి 3వ ఎద్దును కూడా తోలుకుని దొంగల వద్దకు వెళ్ళాడు. జరిగిందంతా విన్నాక దొంగలు తమ నియమం ప్రకారం ఆనందుని తమ నాయకుడుగా ఆమోదించారు. ఇక మేము చేయవలసిన దొంగతనాలన్నీ నువ్వే నిర్ణయించాలి, నీ ఆజ్ఞల ప్రకారం మేము ఈ ప్రాంతాల దొంగతనాలు చేస్తాం అని వారు ఆనందుడితో చెప్పారు. అయితే ఫలాని చోట రేపు రాత్రి దొంగతనం జరగాలి, అది పేద గుడిసెలాగా కనిపిస్తుంది, కానీ అక్కడ మనకు కావలసినవి చాలా ఉన్నవి అంటూ ఆనందుడు దొంగలకు తన ఇంటి గుర్తులు చెప్పాడు. దొంగలు సరేనన్నారు. తర్వాత ఆనందుడు ఒంటరిగా తన ఇంటికి వెళ్ళి తండ్రితో, నాన్న, రేపు రాత్రి మన ఇంటి దొంగలు అందరూ వస్తారు, అందుచేత నువ్వు వెళ్ళి రాజభటులను తెచ్చి ఇంట్లో దాచి ఉంచు, దొంగలందరూ దొరికిపోతారు అని చెప్పాడు. అంతా ఆనందుడు నిర్ణయించినట్టుగానే జరిగింది. దొంగలు మర్నాడు రాత్రి ఆనందుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళి రాజభటులకు చిక్కిపోయారు. ఆ ప్రాంతాన దొంగల పీడ లేకుండా పోయింది. అక్కడ ఉండే ప్రజలు ఆనందుడి వెంట దొంగలు ఉండే భవనానికి వెళ్ళి పోయిన తమ సొత్తును గుర్తించి తెచ్చుకున్నారు. ఎవరిది వారు తీసుకోగా ఇంకా బోలెడంత ధనము నగలు మిగిలిపోయాయి. ప్రజలు కొన్ని దాన్ని ఆనందుడికి వదిలేశారు. ఆనందుడు కాపుకు అతని 3 ఎద్దులను తిరిగి ఇచ్చివేశాడు. ఆ తర్వాత అతను తన తల్లిదండ్రులను దొంగల భవనాన్ని తీసుకుని పోయి అక్కడే సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం.